నీ మీద వ్యాజ్యం వేసి గెలిచిన వాడు బతుకుతాడా? నిన్ను అవమానపరిచి మీసాలు తిప్పినోడు బతుకుతాడా? నిన్ను వెనకేసి ముందుకెళ్ళానని వెర్రవీగినోడు బతుకుతాడా శాశ్వతంగా? వాడు సాధించినవన్నీ కుప్పేసుకొని కూర్చొని అనుభవిస్తాడా? అది ఒట్టిదేగా. అంతోటి భాగ్యానికి నువ్వెందుకు దిగులు పడాలి, కృంగిపోవాలి, వేదన పడాలి? నీకేదో అయిపోయింది, నీకేదో కిరీటం కింద పడిందని నువ్వు ఎందుకు ఫీల్ అవ్వాలి? ఎందుకు నాయన నువ్వు విరక్తి చెందుకోవాలి? ఎందుకు నాయన నువ్వు సావాలనుకోవాలి? అవమానాలు ఎదురైనయా? రాని నాయన, అవమానాలు దేవుడిస్తే అయ్యే తాగు నాయన. నీకు పాత్రలో ఏం పోశాడు? ఫైనల్ గా చెప్తున్నా, ఏం అనుకోవద్దు. ఈ ప్రకృతిలో మనం కలిగి ఉన్నవి, మనం అనుభవిస్తున్నవన్నీ భ్రమ అని మర్చిపోవద్దు. భ్రమాన్ని గుర్తెరిగి దేనితోనూ ఎవరితోనూ కూడా ఎక్కువ అనుబంధం ఏర్పరచుకోవద్దు. ఫినిషింగ్ టచ్. భ్రమ అని గుర్తెరుగు. నువ్వు కలిగి ఉన్న బంధాలు భ్రమే, నువ్వు ఏర్పరచుకున్న అనుబంధాలు భ్రమే. అనుబంధాన్ని బట్టి బాధ్యతలు నెరవేర్చడం వేరు, అనుబంధాలకు అతుక్కుపోవటం వేరు. మళ్ళీ ఒకసారి చెబుతా, మీకు ఈజీగా అర్థమైద్ది. అనుబంధాలను బట్టి, బాంధవ్యాలను బట్టి బాధ్యతలు నెరవేర్చడం వేరు, నెరవేర్చాలి. కానీ అనుబంధాలకు అతుక్కుపోకూడదు, డేంజర్. ఎందుకంటే ఏ బంధం మనతో స్థిరముగా ఉండదు. పచ్చి నిజం.